శివ అంటే శుభం కదా. అది కృష్ణ పరమాత్మ భారతంలో ఒక మాట అంటాడు, శివుడికి శివ అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగితే ధర్మరాజుతో కృష్ణుడు చెప్తాడు, శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అన్నాడు. అందరికీ శుభం కలిగించడమే ఆయన స్వభావం గనక ఆయనకు శివ అని పేరు వచ్చింది. శుభం ఎవరికి కలిగిస్తాడు? ఎవరు ప్రార్థిస్తే వారికి కలిగిస్తాడు. చాలా తప్పు. ప్రార్థించినా ప్రార్థించకపోయినా కలిగిస్తాడు. లేదా ప్రార్థించేవాడు భక్తుడు, ఆయన కారుణ్యాన్ని గుర్తిస్తాడు. భక్తి లేనివాడు గుర్తించడు. అందుకే ఆస్తికుడికి నాస్తికుడికి తేడా ఏమిటంటే, శివుడి కరుణను గుర్తిస్తే ఆస్తికుడు, గుర్తించకుండా గుడ్డివాడి బ్రతికితే నాస్తికుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ నాస్తికత్వం అంటే గుడ్డి బ్రతుకు, మరొకటి కాదు. మన ఆస్తికులం కావాలి అంటే శివ కారుణ్యాన్ని గుర్తించాలి. అప్పుడు శివుడి దగ్గర మరేమి కంప్లైంట్లు ఉండవు, అడగడాలు ఉండవు, దేబిరించడాలు ఉండవు. ఆనందించడమే మనకు మిగులుతుంది. ఎంత కారుణ్యం చూపిస్తాడండి. ఆయన ఇచ్చేవన్నీ తలంచుకుంటే ఇవ్వమని అడగలేం మనం. అన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన వాటికి మనమేమి ఇవ్వగలం ఆయనకి?